సిపి పార్టీ నిర్ణయించిన మేరకు నేను పోలీస్ అధికారుల సూచన మేరకు కూడా నేను అర్జీ చేయడం జరిగింది. అందరూ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో చేయాలని ఉంటే అక్కడ అధికారులు ఎక్కడన్నా కానీ తాడిపిత్తులు కాకుండా ఎక్కడన్నా కానీ చేయండి అని చెప్తే ఒవే చేసి నేను యాడికి మండలం పెట్టుకుంటే ఈరోజు దానికి కూడా పోనీకోకుండా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే వాళ్ళు ఒక స్టేట్మెంటు ఒక యూట్యూబ్లోనే పెట్టేది. దీనిపైన ఎస్పీ గారు ఆదేశాలతోనే ప్రభాకర్ రెడ్డి నేను చేస్తాను అని చెప్తాను. మా మాట కాదని ఎస్పీ ఉద్యోగం కూడా చేయడు అని అంటే ప్రభాకర్ రెడ్డితో ఎస్పీ గారు ఏం లబ్ధి చెందుతారు, ఆ లబ్ధి ఏందో బయటపడాలి. రెండోది, ఎస్పీ గారు హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుంటే నిన్ను తాడిపిత్తులు పంపిస్తాను. నేను 10 సార్లు ఎస్పీ ఆఫీస్కి పోయింటా, 10 సార్లు అదే చెప్తా అంటే నేను కోర్టుకి పోయి కూడా ఆర్డర్ తెచ్చి కూడా పోయిన నెల 2వ తేదీ తీసుకొచ్చినట్టుంది. ఇంతవరకు కూడా డ్రాగన్ చేస్తానే వస్తాను. 1 నెల అయింది. అంటే తాడిపిత్తులు ఏమన్నా జేసీ నాగిరెడ్డి సొత్తా, దానితో ఇమిడిపడినటువంటి ఎస్పీ గారి సొత్తు నాకు అర్థం కాదు. ఏమన్నంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నప్పుడు అధికారులు ఏం చేస్తారు? అధికారులు దానిపైన స్పందించాల్సిన పరిస్థితి ఉందా లేదా? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికే పోలీసు వ్యవస్థ ఉండేది. మన వరకు వచ్చేలకు వాళ్ళ వరకు వచ్చేలకు చట్టాల గురించి నీతులు చెప్తారు. మనకు ప్రజలకు వచ్చినా ఏరియా వాళ్ళకు వచ్చినా కూడా అవన్నీ బేఖాతరు చేస్తారు. ఎస్పీ గారు ప్రభాకర్ రెడ్డితో ఏం లబ్ధి చెందుతాడు? నేను గతంలో కూడా చెప్పిన, నువ్వు ప్రభాకర్ రెడ్డి కలిసి నా మీద కుట్ర చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అది నిజమని నమ్మే పరిస్థితికి వచ్చింది. ఎస్పీ ప్రతిసారి ఇప్పుడు 6 సార్లు నేను మేలు పెట్టిక కోటార్లు వచ్చినాక ప్రతిసారి ఏదో కాదు చెప్తాను. విచిత్రం ఏమంటే అనంతపురంలో ఎవరో భూతగాదంతో డబ్బులు మర్డర్ జరిగితే దానివల్ల నిన్ను తాడిపిత్తులు కంపెనీ లేకుందాము లాండ్ ఆర్డర్. అది రాజకీయ హత్య కూడా కాదు. అంటే ఎంత ఆలోచన లేకుండా యాన్నో కుప్పంలో సీఎం వస్తానే కూడా ఆ కాదు చెప్తారు. అంటే కుప్పానికి కూడా ఇటుంటి పోతారు పోలీస్ అధికారులు. ప్రతిసారి నేను అడిగినప్పుడల్లా అతని మేల్లో పెట్టే సమాధానాలు ఏమంటే అసలు పొత్తులేని సమాధానాలు. దీన్ని అన్నీ చూస్తా అంటే ఎస్పీ ఆధ్వర్యంలోనే తాడిపిత్తుల్లో అరాచకాలు, బంగాకు మటక మంగతై జరుగుతుందనేది నా ఆలోచన. వాళ్ళు చెప్పేది కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ చెప్పేది కూడా తాడిపిత్తుల్లో ఏం చెప్తారంటే ఎస్పీ మమ్మల్ని కాదని పోడు అంటారు. అంటే ఇవన్నీ సమకూర్చుతారా అతనికి ఏమన్నా అనేది నాకు అనుమానం ఉంది. ఎస్పీ గారు చిత్తశుద్ధితో ఇప్పుడైనా ఆలోచన చేసి అందరూ కూడా ప్రజల్లో ఒక ఆలోచన పడింది. తాడిపిత్తులు ఎమ్మెల్యే ఆయన క్లాస్మేట్స్ అని చెప్తా అంటాడు ఎమ్మెల్యే. నాకు తెలిసినంత వరకు అట్లాంటిదేం లేదు, కానీ ఇతను చెప్తా అంటారు కింద అధికారులని. కేవలము పోలీసు వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. చట్ట పరిధిలో చేయాల్సినట్టు కూడా చేయడం. తాడిపిత్తుల్లో హరాస్మెంట్ జరుగుతానే ప్రతిసారి కూడా పేపర్లలో వచ్చినా మీడియాలలో వచ్చినా కేసులు కూడా కట్టడం. ఎగ్జాంపుల్కు నిన్న తుమ్మల చెరువులో గలాడు జరిగితే కేసులు కట్టడం. హెడ్ ఇంజురీ అయి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరునికి హెడ్ ఇంజురీ అయి బెంగళూరు హాస్పిటల్లో ఉంటే వాళ్ళు కేసు తీసుకోవాలి. నేను కూడా అనంతపురం హాస్పిటల్కి పోయి చూస్తాను. అవతల వాళ్ళు ఇచ్చే యాన్నో మైసూరులో ఉండేటువంటి వ్యక్తిని కేసులో ఇన్వాల్వ్ చేస్తారు కుట్రధారంగా. అంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ కంప్లైంట్లు కూడా కట్టలేని దుస్థితి తాడిపిత్తులు పోలీసులకు కానీ ఎస్పీ గారికి కానీ ఉంది. దీనికి అందరికీ కూడా ఎస్పీనే దీనికి కారణం. తాడిపిత్తుల్లో ఏ హత్య జరిగినా ఏ గలాటలు జరిగినా ఏం చేసినా కూడా అనంతపురం ఎస్పీనే కారణం. ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఒక ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండేది లేదు. ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఒకరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది.
అంటే ఇది ఒక కుట్రపూరితం అనుకోవాలా లేదా? ఎక్కడన్నా కానీ హౌస్ అరెస్టు చేస్తే పార్టీలో పర్మిషన్, మేమైతే ఎవరైనా కానీ పర్మిషన్లకు లెటర్లు పెడతాం, కానీ పోయి ప్రోగ్రాంలు చేస్తుంటాం. ఇది ఈరోజు కాదు, ముందున్నట్టు కూడా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రతిపక్షాలు చేసేదైతే అధికార పార్టీల్లో ఉండేవారు చేసేది. ఓ లెటర్ వారేస్తారు, పోయి చేస్తాను. జిల్లాలో ఎవరికి లేని సమస్య నావికోనికి ఎందుకు వచ్చింది? దీని అన్ని దృష్టిలో పెట్టుకునే ఎస్పీ గారికి ప్రభాకర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనేది తూచా చెప్పకుండా నేను చెప్తాను. ఇప్పుడు కూడా నేను నాకు నోటీసు ఇమ్మని అడిగినా, వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్తాను, మీరు యాడికి పోవద్దు, నాకు నోటీస్ ఇస్తారు, అదే చేస్తాను. ఎస్పీ ఆఫీస్కు దయచేసి తీసుకుపోండి. నేనైతే ఏదైతే మీడియాలో మాట్లాడతానో అదేనా అడుగుతా, కనీసం అదన్నా సమాధానం చెప్పమను, నాకు తృప్తి పడతా. ఎప్పుడు నన్ను తాడిపత్రికి పంపిస్తారు? కోర్టు ఆర్డర్ను ఎప్పుడు మీరు ఒబే చేస్తారు? మీరు ఎప్పుడు డేట్ ఇస్తారో చెప్పండి. ఏమన్నంటే బెదిరిస్తారు నా దగ్గరకు వచ్చే అనుచరులను కానీ వాళ్ళని కానీ, మీరు ఎక్స్ఎమ్మెల్యే దగ్గరికి పోతే కేసులు పెడతాము అని. అయ్యా, ఈ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఈ ప్రాంతంలో అనేకవంటి కేసులు పెట్టుకొని సంసారాలన్నీ నాశనం అయ్యి కోర్టుల చుట్టూ చూడి ప్రశాంతంగా ఉంది ఈరోజు ఎల్నూరు మండలం కానీ పుట్లూరు మండలం కానీ. ఎస్పీ గారు నీతోనే ఈ 2 మండలాల్లో మళ్ళా తిరిగి గుడక పాత కక్షలకు దారితీసే ప్రభావం నీతోనే ఏర్పడుతుంది. దానికి నేను పోలీసు అధికారులను ఒకటే కోరుకుంటాను, నన్ను ఎస్పీ ఆఫీస్ దగ్గర తీసుకుపోండి. కోర్టు ఆర్డర్ ఆయన ఒబే చేయమని అడుగుతా తప్ప నాకు ఎలాంటిది లేదు. ఎట్టి పరిస్థితిలో వీళ్ళు పిలుచకపోకపోతే నేను ఈరోజు కానీ రేపు కానీ మొన్నాడు కానీ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయి తీరుతాను. ఆయనతో నేను మాట్లాడాలని వీళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, తీసుకుపోండి ఎస్పీ ఆఫీస్ కాడ, నాకు మాట్లాడే పని ఉంది. నేను పోయినా కూడా ఆయన అసలు ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవన్నిటికి కూడా ఏదో ఒక రోజు ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది, అధికారులందరూ కూడా ప్రభుత్వం కూడా చెప్పాల్సి వస్తుంది. ఏమయ్యా, రాష్ట్రంలో అందరూ చేస్తా అంటే నేను ఒక్కని తాడిపత్రులు చేయకపోతే నిలిచిపోయిండేది ఏం లేదు. ప్రజల యొక్క తెలియజేయాలనుకున్నాం ఈ ప్రభుత్వం ఉంటే ఏం లబ్ధి చెందుతారు, ఏం కథ. ఎలక్షన్ ముందు అయితే చంద్రబాబు నాయుడు వచ్చి మీటింగులలో చెప్పినాడు, అమ్మఒడి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాను. పాపం ఆయన మంత్రి రామానాయుడు గారు అయితే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు, మహిళలకు నీకు 18,000 అని చెప్పినాడు ఒక మహిళకు. పాపం అందరూ ఆశపడి, ప్రజలది తప్పు లేదు కానీ ఆయన ఏదో ఇంకా ఎక్కువ ఇస్తాడని ఒక ఆశపడి ఆయనకు అధికారం ఇచ్చినారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల మీద రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నాడు తప్ప వేరే చేయడం లే. కనీసం నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చే దానికోసమే ఈరోజు మేము ఈ పోరుబాట పెట్టుకోవడం జరిగింది. దీనికి కూడా మీరు ఆటంకాలు కలిగిస్తారు. పోలీసులు మీకు ఏం చెప్పారు సార్? ఇప్పుడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు పోయాక కాదు, ఎవరైనా పోయి పని చేసుకోవచ్చు అని చెప్పి. ఓకే సార్, నేనైతే ఎస్పీ దగ్గర తీసుకోమని నా ఆలోచన. దానికి అధికారులు ఏం చెప్పారు సార్? చెప్తాము, ఒక అర్ధగంటలో చెప్తున్నారు, చూస్తా. చెప్పకపోయినా కూడా ఈరోజు కాకపోతే 2-3 రోజులు నేను ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోతాను. సోషల్ మీడియాలో పెడితే మన స్టేషన్కి పిలుస్తాను. ఎక్కడుంది చట్టం? ఈ అరాచకం అనేది ఎక్కడన్నా జరుగుతుందో లేదో నాకు తెలిసి రాయలసీమలో నాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరికి జరగలేదనేది నేను ఆలోచన చేస్తాను. అనుచరులను ఇబ్బంది పెడతారు, సానుభూతి పరులను ఇబ్బంది పెడతారు, కేసులు పెడతాం, ఎక్స్ఎమ్మెల్యే ఎంబడితో తిరిగితే అంటారు. ఎక్స్ఎమ్మెల్యే ఎంబడితో మీరు